ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఏపీలో పెన్షన్ తీసుకున్న వారికి శుభవార్త. సీఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఇటీవల కాలంలో భూమి లేని వారికి సైతం పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. అయితే ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పెన్షన్లకు సంబంధించి అర్హులకు అందించేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదే క్రమంలో పెన్షన్లపై సర్వే నిర్వహించడం, సో అసలు లబ్ధాలను గుర్తించడం, అనర్హులను తొలగించడం. చాలామంది ఉన్నారనమాట, వారందరూ తొలగిస్తారు. ఎందుకంటే 4,000, 5,000, 10,000, 15,000 ఇలా వస్తున్నాయి కాబట్టి. అయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులకు ఇస్తున్న పెన్షన్తో పాటు మరో 3 కేటగిరీల పెన్షన్ కూడా ఇస్తున్నారు. వాటి విషయంలో కలెక్టర్లు విచక్షణ అధికారం లేకపోవడంతో రాజకీయ జోక్యం పెరుగుతుంది. అయితే నేపథ్యంలో తాజాగా అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన అయితే చేశారు. జిల్లా కలెక్టర్ల బాధ్యతల్ని మరోసారి వారికి గుర్తు చేశారన్నమాట చంద్రబాబు. వారు కోరిన మరో అధికారాన్ని చేతికి పెట్టారనమాట. ఇప్పుడు వరకు పెన్షన్లు మంజూరు కలెక్టర్ల విశేషణ అధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని కలెక్టర్ల సదస్సులో కొందరు ఐఏఎస్లు ప్రస్తావించారు. దీనిపైన సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. ఇక రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎలా అవుతున్నారో అదేవిధంగా క్యాన్సర్ రోగులు, దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ విషయంలో కలెక్టర్లకు విచక్షణ అధికారం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతుందనే నేపథ్యంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇక దీంతో ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాకు 200 కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు వీరికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు అర్హులు ఏంటనేది వారికి వెరిఫై చేసి తర్వాత ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఈ పెన్షన్ల మంజూరు పైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకుని వెసులుబాటు అయితే కల్పించారు. దీంతో ఇకపైన 3 వర్గాల వారికి 200 అంటే పెన్షన్లు మందికి కావచ్చు మంజూరు చేసే అవకాశం కలెక్టర్లకు అయితే విచక్షణ కల్పించినట్టు తెలుస్తుంది. అలాగే అర్హులకు సంబంధించి కూడా న్యాయం జరగబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇక ముఖ్యంగా జనవరి మనకు 1 తారీఖున ఆదివారం అయితే ముందు రోజు అయితే పంపిణీ చేస్తారనమాట. ఇక పెన్షన్లకు సంబంధించి ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి.